మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 19వ తారీఖు గురువారం రోజు ఉగాది. మరి ఈ యొక్క ఉగాది రోజు మనము ఏం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ధనలాభము, విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతుంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. 19వ తారీఖు మనకు ఉగాది పండుగ గురువారం రోజు. మరి గురువారం రోజు అంటే గురువు కొంత మనకు మొదటి 6 నెలలు, అదేవిధంగా రాహువు 6 నెలలు, పూర్తిగా ఈ 12 నెలల్లో గురువు రాహువు మాత్రమే రూల్ చేసే పరిస్థితి ఉంది. ఈ పరాభావ నామ సంవత్సరానికి పూర్తిగా కూడా సూర్యుడు అధిపతి. ఇది బాగా గమనించుకోండి. కనుక ఈ పరాభావ నామ సంవత్సరం మొదలయ్యేటువంటి మొట్టమొదటి రోజు గురువారం రోజు తప్పకుండా మీరు తలంటు స్నానాన్ని ఆచరించండి. సూర్యోదయం కంటే ముందే, వినరా, సూర్యుడు మిమ్మల్ని చూడడం కాదు, సూర్యుడిని మీరు చూసే ప్రయత్నం చేయాలి ఈరోజు. తప్పకుండా సూర్యోదయం కంటే ముందే మీరు నిద్ర లేచే ప్రయత్నం చేయాలి. సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. సూర్యునికి నమస్కారం చేసుకొని చక్కగా ఇంటి ముందు అలుకు చల్లుకోవాలి, లేదా కొంత నీటితో శుభ్రం చేసుకోవాలి. పల్లెటూర్లలో అయితే ఆవు పేడను చక్కగా నీటిలో కలిపి అలుకు అంటారు దాన్ని, దానిపైన చక్కగా వరిపిండితో ముగ్గు వేయడం ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి మనకు చాలా అంటే చాలా అసలు అద్భుతమైన వైబ్రేషన్ ఉంటుంది. కనీసం కడపనైనా కడుక్కునే ప్రయత్నం చేయండి. ఇంటి ముందు చక్కగా ముగ్గు అది వేసుకొని స్త్రీమూర్తులు కడపను చక్కగా కూడా గడపను కడిగి చక్కగా వరిపిండి, పసుపు, కుంకుమతో మీరు అలంకరించుకునే ప్రయత్నం చేయండి. మరి ఏం పని చేసినా కూడా గణపతి ఆరాధన మొట్టమొదలు చేసుకోవాలి. గణపతి ఆరాధన అనేటువంటిది మొట్టమొదలు గణపతి ఆరాధన చేసుకొని అటు పిమ్మట లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి. ఈ రోజు నాడు తప్పకుండా కూడా పట్టు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేయాలి. పట్టు చీర కట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మగవారైతే పట్టు వస్త్రాలు, ఆడవారైతే పట్టు చీర కట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇంటి ముందు గుమ్మానికి చక్కగా కూడా మామిడి తోరణాలను కట్టుకునే ఏర్పాటు చేసుకోండి. ఉదయం 9 గంటల లోపు, అట్లీస్ట్ 10 గంటల లోపు ఎట్టి కోశాన కూడా మీరు షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించే ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఒక నూతన కుండను ఏర్పాటు చేసుకోవాలి. ఆ యొక్క కుండకు చక్కగా ఒక కంకణాన్ని కట్టి అందులో షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని తయారు చేసి దేవతా పూజా మందిరం ముందు పెట్టి చక్కగా నమస్కరించుకొని, అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసము, బొబ్బట్లు, అదేవిధంగా పిండి వంటలను చేసుకొని పులిహోర చక్కగా మనకు నిమ్మకాయ పులిహోర కానివ్వండి, చింతపండు పులిహోర కానివ్వండి, ఏవైనా చేసి నివేదన చేయండి. చక్కగా నమస్కరించుకోండి. అటు పిమ్మట మీరు తప్పకుండా కూడా నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేయండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర, రక్ష రక్ష జగద్రక్షక అని నమస్కారం చేసుకొని మరి అటు పిమ్మట దగ్గరలో ఉండేటువంటి దేవాలయం ఏదైనా ఉన్నట్టయితే అక్కడ పంచాంగ శ్రవణం జరిగితే తప్పకుండా పంచాంగాన్ని వినే ప్రయత్నం చేయండి. లేదు అని అనుకుంటే మరి ఇంట్లో ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత చక్కగా టీవీ ఆన్ చేసుకొని మీకు నచ్చినటువంటి ఛానల్లో ఏదైనా ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వినండి. విన్న తర్వాత ఆ రోజు చక్కగా అయిపోయిన తర్వాత మరి మధ్యాహ్న సమయంలో మరి అమావాస్య కనుక ఈరోజు పితృదేవతలను అనుగ్రహించాలి, పితృదేవతల యొక్క అనుగ్రహం మనం పొందాలి అని అనుకుంటే పితృదేవతలకు సంబంధించినటువంటి ఆ యొక్క చిత్రపటాలను శుభ్రపరిచి చక్కగా వారికి మంచిగా గంధమో భస్మంతోనో బొట్టును పెట్టి చక్కగా కూడా దీపారాధన చేసి మరి వారికి కూడా కొంత నైవేద్యాన్ని సమర్పించుకొని ఇంట్లో ఈశాన్య మూలన తప్పకుండా ఒక 2 దర్భాపులను వేసి ఒక దీపారాధన చేయాలి. అపరాహ్న సమయంలో చేసి పితృదేవతల అనుగ్రహాన్ని కూడా పొందండి. మరి ఈరోజు తప్పకుండా సాయంకాలము రావి చెట్టు కింద దీపారాధన చేయడము మహా విశేషము. మరి ఈరోజు ఎవరైతే ఉదయం లేవరో, ఇడిచినటువంటి వస్త్రాలు ధరిస్తారో, ఉతికిన బట్టలు ధరించాలి, విడిచినటువంటి వస్త్రాలు ధరించకూడదు. ఈరోజు అధికంగా ఎవరు ఇంట్లో మాట్లాడకూడదు. ప్రేమగా ఉండాలి. చిరు నవ్వులు నవ్వుతూ ఉండాలి. ఇంట్లో ఏవో సమస్యలను గుర్తు తెచ్చుకుంటూ విచారంగా కూర్చోవద్దు. ఈరోజు తప్పకుండా కూడా మీరు ఒక చిరునవ్వు నవ్వుతూ ఇంట్లో ఒక ఆనందకరమైనటువంటి హ్యాపీ హోమ్ను సృష్టించేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. మరి ఉగాది శ్రీ పరాభావ నామ సంవత్సరం ఇలా
చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు. కనుక ఎవరికైనా కొంత బియ్యము, కొంత పప్పును దానంగా ఇవ్వండి. పండ్లను దానంగా ఇవ్వండి. చెప్పులను దానంగా ఇవ్వండి ఈ రోజు నాడు. మంచి ఫలితం ఉంటుంది మీకు. మీ జాతకరీత్యా ఉండేటువంటి దశ, అంతర్దశల తర్వాత గాని ఈ ఉగాది పండుగ రోజు మీరు చేసేటువంటి దానము ఇది ఈ సంవత్సరం మొత్తము కూడా అద్భుతంగా ఉంటుంది. మన ఆధ్వర్యంలో ఈ ఉగాది పండుగ రోజు విశేషంగా నవగ్రహ పూర్తి నవగ్రహ శాంతి పూజ అనేటువంటిది కూడా ఉంటుంది. కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్‌ని సంప్రదించండి. సో, ఇట్లా ఉగాది పండుగ రోజు మనం చేసుకోవడం ఎంతో విశేషము. ఏదేమైనప్పటికీ ముందు గణపతి ఆరాధన చేయాలి. ఇంట్లో గొడవలు పెట్టుకోవద్దు. నాన్ వెజ్ రిలేటెడ్ ముట్టుకోవద్దు. ఈరోజు ప్రయాణాలు ఎక్కడా కూడా చేయకండి. మరి ఈరోజు అమావాస్య కూడా ఉంది. చక్కగా సాయంకాలము కూడా కొన్ని కొన్ని దేవాలయాలలో మనకు పంచాంగ శ్రవణం ఉంటుంది. సో, సాయంకాలము అక్కడ చక్కగా కూర్చొని పంచాంగ శ్రవణం వినండి. బ్రాహ్మణులకు కొంత దానంగా ఏదైనా పండు గాని, ఏదైనా వస్త్రాలు గాని, బియ్యము, పప్పు, కూరగాయ, చల్లాచమ్మరు ఇలాంటివి దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఈ ఉగాది మోస్ట్ పవర్‌ఫుల్‌గా రాబోతున్నది మనకు. ఈ ఉగాది ఖచ్చితంగా కూడా గత సంవత్సరంలో గురువు ఒకసారే అతిచారము మళ్ళీ ముందుకు వెనక్కి 3 సార్లు మారాడు. మళ్ళీ కూడా ఈ 2026 పరాభవనామ సంవత్సరంలో కూడా గురువు మళ్ళీ అతిచారం రాబోతున్నాడు. తప్పకుండా కూడా అన్ని రాశుల వారికి గాని మంచి లాభాలు మీకు లభించాలి అని అనుకుంటే మరి ఇట్టి ఉగాది రోజు నాడు ఎరుపు రంగు వస్త్రాలు, అదేవిధంగా పసుపు రంగు వస్త్రాలు, తెలుపు రంగు వస్త్రాలు, శాంతిని గ్రీన్ రిలేటెడ్ వస్త్రాలను ధరించుకోండి. మంచి ఫలితం ఉంటుంది. మేషం నుండి ద్వాదశ రాశుల వారు తప్పకుండా ఈరోజు మీరు ఎంత సేవ చేసుకుంటే అంత ఫలితం. గుళ్ళో నవగ్రహాలను మొత్తము కడిగి దేవాలయం క్లోజ్ చేసే సందర్భంలో మధ్యాహ్నము చక్కగా వాటన్నిటికీ కూడా శుభ్రపరిచి బొట్లు పెట్టి నమస్కారం చేసుకొని ఒక్కొక్క పుష్పం పెడితే మధ్యాహ్నం నుండి సాయంకాలం దాకా మీరు పెట్టిన పుష్పం ఉంటుంది. చక్కగా మీరు చేసుకున్న సేవ ఉంటుంది. సో, ఇలా విశేషంగా ఉంటుంది. తప్పకుండా ఈ ఉగాదిని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.